కలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో డోలాలో రన్ కార్ట్లో మనకి న్యూ స్టైల్స్ వచ్చేసాయి. మోనా సిల్క్స్ ఉన్నాయి, సాఫ్ట్ క్రష్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఫ్యాన్సీ కూడా ఉన్నాయి. రండి శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ రిపీట్ అడుగుతున్నారు కదా, అందుకే మళ్ళీ చూపిస్తున్నాను. మళ్ళీ రీస్టాక్ అయ్యండి, మళ్ళీ రెడీ టు డిస్పాచ్. మనకి 3 సెట్స్ ఉన్నాయి. ఫాస్ట్గా అయితే చూసుకోండి. చాలా బాగున్నాయి అన్నీ. ఇక్కడ లైట్ గ్రీన్ షేడు, అంటే కొంచెం పిస్తా గ్రీన్ కూడా కాదేమో, పెసర్ గ్రీన్లోనే చాలా లైట్ షేడు. దీనికి ప్లెయిన్ వస్తుంది, కిందంతా వర్క్, సేమ్ వర్క్ ఆల్రెడీ నేను షేర్ చేసింది కాబట్టి ఫాస్ట్గా ఒకసారి కలర్స్ చూపిస్తాను. లాస్ట్ టైం సోల్డ్ అవుట్ పెట్టిన వాళ్ళు నేను నెంబర్స్ అయితే సేవ్ చేయలేదు, కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఇలా స్కర్ట్ బార్డర్ వస్తుంది, కింద మనకి ఇలా చిన్న స్కాలప్. ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ సెల్ఫ్ కలర్ వస్తుంది కింద. ఇదంతా లైట్ హాఫ్ వైట్ కలర్తో చిన్న డిజైన్. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, లైట్ వెయిట్లో ఉంది, ట్రాన్స్పరెంట్ కూడా ఉండదు. అంటే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఇలా ట్రాన్స్పరెంట్ ఉండదు, ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. ఇవి లాంగ్ ఫ్రాక్స్ బాగుంటాయి, మనం శారీస్గా కూడా బాగుంటాయి. వీటికి శారీ సింపుల్గా ఉంటుంది కానీ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇలా పళ్ళు చిన్న కట్ వచ్చింది. యాక్చువల్లీ నా బ్లౌజ్ ఇంకా ఇవ్వలేదు టైలర్, లేకపోతే స్టిచ్ అయినాకే కట్ చేద్దాం అనుకున్నా కానీ రిపీట్ అడుగుతున్నారు. ఒకసారి చూసుకోండి కలర్స్. ఇది వచ్చేసరికి బ్లౌజ్, మనకి ఇలా బ్లౌజ్ 1 మీటర్ ఉంటుంది. ఇదంతా మనకి ఇలా రోజెస్తో మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ కూడా చాలా నీట్గా వచ్చిందండి. వెనక ముందు ఒకేలాగా అన్నట్టుగా అంత నీట్గా వచ్చింది. చాలా బాగుంది కలర్, బ్యూటిఫుల్ కదా. మనం ఇందులో కొంచెం డార్క్ షేడ్ చేసాం కొన్ని, ఒక్కసారి ఇదే కలర్ చేసాము. బ్యూటిఫుల్ ఉంది, ఫాస్ట్గా చూసుకోండి. మంచి ప్రైస్లో ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2350. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి 5 కలర్స్ వచ్చాయి. 5 కూడా చాలా ఉన్నాయి, డీసెంట్ కలర్స్. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి డార్క్ షేడ్స్ కాదు, పేస్టల్ షేడ్స్లో వస్తాయి. ఇలా లైట్ క్రష్ ఉంటుంది ఫ్యాబ్రిక్, మనకి సాఫ్ట్ క్రష్ అనమాట. ఇది ఇలా అలా అని నిలబడదు, గుచ్చుకోదు, చాలా మెత్తగా ఉంది. ఈ వర్క్ అంతా కూడా క్లాసీగా ఉంది, బ్యూటిఫుల్ కదా. మనకి ఇవే ప్యూర్ టసర్ కోటా మీద కూడా సేమ్ ఇలాంటి స్టైల్ వర్క్స్ ఆల్రెడీ నేను కొన్ని పెట్టాను, అంటే కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్లో. ఇవి మనకి బడ్జెట్ రేంజ్లో ఉంటాయి. అంటే సేమ్ డిజైన్ అని కాదు, మనకి ఇలా కట్ వర్క్ స్టైల్ లాగా ప్లెయినే వచ్చి ఇలా చిన్నగా వర్క్ వచ్చేటట్టు ఆ లుక్ లాగా అనిపిస్తుంది. ఇది పళ్ళు, అన్నీ కూడా మనకి ఇలా పళ్ళు అంతా వర్కే వస్తుంది. బ్లౌజ్ బ్యూటిఫుల్ కదా, చాలా బాగుంది. మనం అసలు ఈ వర్క్ ఇలా చేయించుకోవాలంటేనే చాలా కష్టము, అది చాలా టైం టేకింగ్ అవుతుంది. ప్రైస్ కూడా మంచి ప్రైస్లో మనకి బ్యూటిఫుల్ కలర్ అండ్ వర్క్ కూడా. ఈ సారీ కూడా 2350. నెక్స్ట్ వచ్చేసి లైట్ స్కై బ్లూ షేడ్, ఒక గ్రేయిష్ కలర్ లాంటి ఇంగ్లీష్ కలర్తోనే మనకి ఇది ఏంటంటే లైట్ టిష్యూ ఉండటం వల్ల షేడ్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇలా ఇంగ్లీష్ కలర్తోనూ బ్యూటిఫుల్ కలర్. మనకి బ్లౌజ్ వేసుకుంటే శారీ లుక్ చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ అసలు. ఇలా పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్ వర్క్, చాలా బాగుంది కదా. ఈ శారీ కూడా 2350. నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ గోల్డెన్ ఎల్లో షేడ్, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ కలర్ ఎవరికైనా బాగుంటుందండి, చక్కగా ధైర్యంగా తీసేసుకోవచ్చు. బ్యూటిఫుల్ కలర్, మనకి లైట్ వెయిట్లో కంఫర్ట్ ఉంది, చిన్న బుట్టి. చక్కగా మిస్ అయిన వాళ్ళందరూ ఫాస్ట్గా చూసుకోండి. మళ్ళీ రీస్టాక్ అంటే ఈసారి కొంచెం టైమే పట్టచ్చు, ఎందుకంటే రెడీగా ఉన్నాయి కాబట్టి మనకి ఇప్పుడు వచ్చేసాయి. ఇలా చిన్న కట్ వర్క్ వస్తుంది, చాలా రిపీట్ అడిగారు. ఇప్పుడు కూడా మనకు ఉన్నాయండి, రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి 3 సెట్స్. చూసుకోండి ఫాస్ట్గా. బ్లౌజ్ కూడా చక్కగా ఉంది. మనం వేరే ఏదైనా ప్లెయిన్ శారీస్కి అలా కూడా పేర్ వచ్చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ కలర్ కదా. ఈ శారీ కూడా 2350. నేను ఇందాక ఈ కలరు మీకు కలర్ చెప్పలేదు. ఇది వచ్చేసరికి కొంచెం ఆనియన్ షేడ్ అండి, ఎగ్జాక్ట్గా కాదు కానీ ఆనియన్ పింక్ కలర్లోకే వస్తుంది. ఇంగ్లీష్ కలరే, ఇవేవి డార్క్ షేడ్స్ అయితే కాదు, అన్నీ కూడా మీడియం షేడ్స్. మరీ పేస్టల్ కాదు, అలానే మరీ సో బ్రైట్ కూడా కాదు, మీడియం షేడ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి లావెండర్ షేడ్ లైట్, ఇది కూడా చాలా డార్క్ ఏం కాదు, ఇంగ్లీష్ కలర్తోనూ చాలా బాగుంది. ఇది కూడా మనకి ఇలా డిజైన్ వస్తుంది, కలర్ బాగా తెలుస్తుంది కదా. మనకి టిష్యూ వల్ల మీకు కొంచెం లైట్ డార్క్ అనిపించవచ్చు, ఎందుకంటే షైన్ ఉండడం వల్ల. మనకి ఇది కలర్ మీకు ఏవైనా కూడా ఒక 10% వేరియేషన్ అయితే ఉంటాయండి, ఎందుకంటే ఫోన్కి మీకు చాలామంది టీవీలో చూస్తారు, రియల్కి కొంచెం ఒక 10% అయితే ఎక్స్పెక్ట్ చేయండి, వేరియేషన్ అయితే ఉంటుంది. ఇలా ఆల్ ఓవర్ అంతా మనకి చిన్న బుట్టి, ఇది చిన్న స్కాలప్, బాగుంది చూడండి, చిన్న కట్. బ్లౌజ్ కూడా చాలా బాగుంది, డీసెంట్ కలర్, అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది.
బాగుంది కదా. ఈ సారీ కూడా 2350. అన్ని కలర్స్ బాగున్నాయండి, మంచి షేడ్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా మోనా సిల్క్. మోనా సిల్క్ మనం ప్యూర్ చేస్తాం కదా, 4.5 4.8 అలా కాకుండా ఇవి 3.2 రేంజ్లో వచ్చాయి. ఆల్రెడీ నేను కొన్ని చేశాను, మళ్ళీ రిపీట్ అడిగారు, కొన్ని రీస్టాక్ అయ్యాయి. అంటే డిజైన్స్ వచ్చాయి మనకి ఇందులో. కలర్స్ ఇవన్నీ కూడా బ్రైట్ కలర్స్ వచ్చాయి. సేమ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి, జూట్ ఫీల్ ఉంది, ఫాల్ ఉంటుంది, లైట్ ఫాల్, మరి సో బాగా కాదు, లైట్ ఫాల్ ఉంది, చాలా కంఫర్ట్గా ఉంది. ఇదంతా కూడా జరీ సాటిన్ బోర్డర్ వచ్చింది, పైవైపు చిన్నది, కింద కొంచెం పెద్దది ఇచ్చారు. ఆ బర్డ్ కూడా పైన చిన్నది, కింద పెద్దది వచ్చింది. జరీ వాడింది, జరీ కూడా గుచ్చుకునేది కాదు మనకి, బర్డ్కి వాడింది కూడా థ్రెడ్ జరీనే వచ్చింది. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా బూటీ వచ్చింది. మనకి ఇప్పుడు అసలు ఈ సాటిన్ బోర్డరు చాలా మంచి ట్రెండ్లో ఉంది. మనం చినాన్స్లో కూడా చేసాం కదా, బ్యూటిఫుల్ ఉంది, మంచి రేంజ్లో, అంటే బడ్జెట్ రేంజ్లో. మనకి ప్యూర్లో అయితే కొంచెం ప్రైస్లో ఉన్నాయి కదా. సేమ్ స్టైలే మనకి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి మిర్చి రెడ్ షేడ్. ఇది ఇలా మనకి రిచ్ పళ్ళు, చివరిలా కొంచెం డార్క్ షేడ్తో టాజల్స్ ఇచ్చారు. మీరు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే, చిన్న బుట్టి వచ్చింది, సెల్ఫ్ జకార్డ్ వీవింగ్ ఉంది, బాగుందండి. ఇవి ఆల్రెడీ మనం చేసాము, ఇందులో కొన్ని డిజైన్స్, కొన్ని కలర్స్ కూడా మళ్ళీ కొన్ని రీస్టాక్ అండి, రిపీట్ అడుగుతున్నారు. సో ఫాస్ట్గా చూసుకోండి. రెడ్ అయితే అసలు ఎన్నిసార్లు పెట్టినా ఫాస్ట్గా సెల్ అయిపోతుంది, చూసుకోండి ఫాస్ట్గా. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 3200. మంచి ప్రైస్లో ఉందండి, మంచి క్వాలిటీ. అంటే దీనికి ఏమి జరీలు అయ్యి లేవు కాబట్టి మీరు ఏంటి ఇంత ప్రైజా అనుకోవచ్చు, కానీ ఏదైనా క్వాలిటీ బేస్ అయ్యే ఉంటుంది. జరీ బోర్డర్స్ కాదండి, జరీ బోర్డర్ స్టైల్ కాకుండా కొంచెం ట్రెండీ స్టైల్స్ కావాలనుకుంటే చక్కగా వెళ్ళచ్చు, సింగిల్ అయినా వేసుకోవచ్చు అండి. ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు, చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంటుంది మనకి. ఫస్ట్ క్యారీ చేయడం అది కూడా ఈజీ ఉంటుంది. ఈవినింగ్ వరకు ఉన్న చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది. 2 సైడ్స్ ఉంటుంది, మంచి రాణి పింక్ షేడ్, సేమ్ డిజైన్ వస్తుంది మనకి. ఇందులోనే 2-3 డిజైన్స్ ఉన్నాయి. ఇలా పళ్ళు వస్తుంది, ఎవరైనా కట్టుకోవచ్చు. మనకి సెల్ఫ్ కలర్ ఇలా టాజల్స్ వచ్చాయి. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ అంటే చిన్న ప్రింట్ ఉంది, సెల్ఫ్ వీవింగ్ ఉంది, హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. బాగుంది కదా, బ్యూటిఫుల్ కలర్. రిపీట్ అడిగే షేడ్స్ చూసుకోండి ఫాస్ట్గా. ఈ సారీ కూడా 3200. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్. ఇది డిజైన్ మారింది. ఈ డిజైన్ వచ్చేసరికి మనకి ఇలా సాటిన్ బార్డర్ సేమే వస్తుంది. కలర్ కూడా ఆల్రెడీ నేను ఫస్ట్ చూపించేది కదా, ఇది ఒక కలర్, రెడ్ కలర్, అదే షేడ్. డిజైన్ మారుతుంది, ఏ డిజైన్ అయినా తీసుకొచ్చండి, మీకు ఏది కావాలో క్లియర్గా అయితే పెట్టండి. బ్యూటిఫుల్ ఉంది డిజైన్ వచ్చేసరికి. లాస్ట్ టైం కూడా ఈ రెడ్ బాగా అడిగారు. ఈ డిజైన్లో చూడండి, మనకి ఇలా ఒక ఫ్లవర్ షేప్ లాగా ఇచ్చారు. పైవైపు చిన్న సాటిన్ బార్డర్, కింద కొంచెం పెద్దది, అంటే ఒక 6 ఇంచెస్ వరకు ఉంది. అది బార్డర్ లాగా ఏం కన్సిడర్ చేయక్కర్లేదు, మీరు ఎవరైనా హైట్ ఉన్నా షార్ట్ ఉన్నా ఎవరైనా కట్టుకోవచ్చు. అది ఎంత మనకి అలా చిన్న బొట్టి వచ్చింది. బ్రైట్ కలర్స్ చాలా బాగుంది. ఫస్ట్ ఒక వాష్ మాత్రం డ్రై వాష్ చేయించుకోండి, నెక్స్ట్ మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. పళ్ళు కూడా మనకి ఇలా రిచ్ పళ్ళు వచ్చేసరికి డిఫరెంట్ లుక్. మనం ఎప్పుడు రెగ్యులర్గా బార్డర్స్ అలా చూస్తాం కదా, అలా కాకుండా కొంచెం డిజైనర్ స్టైల్లో ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బూటీ బ్లౌజ్, సరీ బూటీతో హ్యాండ్ కూడా బార్డర్ వచ్చింది. సింపుల్ అండ్ క్లాసీగా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 3200. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను కట్టుకున్న కలర్ వైన్ షేడు, ఇది ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది. ఇది వచ్చేసరికి ఇప్పుడు చూపించాను కదా ఫ్లవర్ షేప్ డిజైన్, బాగుందండి. కలర్ కూడా చాలామంది అడుగుతున్నారు, చూసుకోండి ఫాస్ట్గా. అన్నీ కూడా మంచి షేడ్స్, ఫాస్ట్ మూవింగ్ ఉన్న కలర్సే, రిపీట్గా సేల్ చేసే కలర్సే. ఇలా పళ్ళు, ఇవి మనకి టాజల్స్, అన్నీ కూడా రిచ్ పళ్ళులే వచ్చాయి. బ్లౌజ్ దీనికి కూడా చిన్న బుట్టి వచ్చింది, హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది. ఫైన్ అండి, కలర్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ శారీ కూడా 3200. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్, సేమ్ డిజైన్లోనే పింక్. ఇది కూడా మనకి మంచి పింక్, రాణి పింక్, డార్క్ షేడ్. ఇలా మెత్తగా ఉందండి, ఫ్యాబ్రిక్ అయితే నిలబడి అలాంటి ఫీల్ లేదు, మెత్తగా ఉంది. అంటే కొంచెం మనకి క్రేప్స్ అయ్యి ఎలా ఉంటుందో బాడీ హగ్గింగ్ అలానే ఉంది. బ్యూటిఫుల్ ఉంది కదా కలర్ అయితే, మంచి డార్క్ షేడ్. ఇలా రిచ్ పళ్ళు, టాజల్స్ వస్తాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బుటీ బ్లౌజ్. లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు చూసుకోండి ఫాస్ట్గా, చాలా బాగుంది కదా. ఈ సారీ కూడా 3200. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది గ్రీన్, నేను కట్టుకున్న డిజైన్. ఈ కలర్ కూడా చాలా బాగుందండి. కొంచెం గ్రీన్లో కూడా
ఒకలాంటి షైన్ ఉంది, బాగుందండి షేడ్. మనం టసర్ జార్జెట్స్ వాటిలో కూడా చేసాం. ఈ షేడ్ వచ్చేసరికి కొంచెం లేత, చిలక పచ్చలో కూడా లేత, కొంచెం రేడియం గ్రీన్ ఆ షేడ్ లాగా ఉంది, కానీ మరి డార్క్ రేడియం కాదు. బాగుంది షేడ్ అయితే. 2 సైడ్స్ కూడా మనకి ఇలా చిన్న బార్డర్ వస్తుంది. పైవైపు ఎలిఫెంట్, కింద కూడా ఎలిఫెంట్, చాలా బాగుంది. మొత్తం అంతా మనకి ఇలా మధ్యలో లోటస్ ఇచ్చారు. దీనికి ఆల్ ఓవర్ అంతా మనకి ఇదే వస్తుంది. సేమ్ మనకి ఫ్యాబ్రిక్ స్టార్టింగ్ నుంచి అదే డిజైన్ ఉంది. మనకి పళ్ళు కూడా ఇలా రిచ్ పళ్ళు వచ్చాయి, సేమ్ కలర్ టాజిల్స్ వచ్చాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బుట్టి బ్లౌజ్, చిన్న బుట్టి, హ్యాండ్కి చిన్న బార్డర్ వస్తుంది. కంఫర్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చక్కగా. నేను కట్టుకున్నాను కదా, లైట్ వెయిట్లోనే ఉంది, కంఫర్ట్ ఉంది. నెక్స్ట్ ఈ శారీ ప్రైస్ కూడా 3200. నెక్స్ట్ వచ్చేసి పింక్, మంచి బేబీ పింక్ షేడ్. కొన్ని డార్క్స్ చూసాం కదా, ఇది కొంచెం పేస్టల్ షేడ్, మరీ పేస్ట్లేం కాదు, మీడియం కలర్, బాగుందండి. మనకి ఫ్యాబ్రిక్ కూడా లైట్ షైన్ ఉంది బట్టి ఆ లుక్ కూడా చాలా బాగుంది. సేమ్ డిజైన్ వస్తుంది, 2 సైడ్స్ కూడా మనకి సాటిన్ బార్డర్, చాలా బాగున్నాయి. అంటే మనకి మంచి ప్రైస్లో ఉన్నాయి, మంచి క్వాలిటీలో ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఇలా సారీ రిచ్ పళ్ళు, సెల్ఫ్ కలర్ టాజల్స్. మనం రెగ్యులర్గా బార్డర్స్ అలా వద్దు, న్యూగా ట్రై చేద్దాం అనుకుంటే ఇలా చూడొచ్చు. ఇది బ్లౌజ్ చిన్న బుట్టి వచ్చింది, చక్కగా ఇలా బ్లౌజ్ స్టిచ్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ సారీ ప్రైస్ కూడా 3200. నెక్స్ట్ వన్ వచ్చేసి లక్స్ గ్రీన్ షేడ్. ఇది కూడా బాగుందండి షేడ్ అయితే. ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇదే డిజైన్ వస్తుంది. ఇలా 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ వస్తుంది, సాటిన్ బార్డర్. ఇది పళ్ళు. కలర్ కొత్త షేడ్ బాగుంటుంది. మనం ఈ కలర్ కాంబినేషన్, ఈ కలర్ అయితే వేరే ఫ్యాబ్రిక్లో కూడా చేసాము, చాలా బ్యూటిఫుల్ ఉంది. అంటే మన రెగ్యులర్ కలర్స్ కాదు ఇవి, కొంచెం న్యూగా ఉన్నాయి షేడ్స్. అది ఫ్యాబ్రిక్ని బట్టి కూడా మనకు ఆ షేడ్ అనేది చాలా బాగా తెలుస్తుంది. పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చిన్న బుట్టి వచ్చింది, హ్యాండ్కి బార్డర్ వచ్చింది, సాటిన్ బార్డర్ కూడా ఉంది. మీరు ఏ బార్డర్ కావాలన్నా పెట్టుకోవచ్చు. సింగిల్ వేసుకున్నా కూడా చాలా బాగుంది. కలర్ అయితే బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 3200. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్, చాలా బాగుందండి. ఇంకా అసలు బ్లాక్ అయితే బ్యూటిఫుల్ కలరు, సింపుల్ అండ్ క్లాసీ, చాలా బాగుంది. చిన్న డిజైన్ వచ్చింది, మొత్తం అంతా కూడా పైవైపు చూడండి, ఒక చిన్న ఎలిఫెంట్ వచ్చింది. కింద కూడా మనకి ఇది రావ్ మ్యాంగో స్టైల్ వీవింగ్ వచ్చేసరికి కాపర్ అండ్ సిల్వర్ కలర్ వచ్చింది కదా, మధ్యలో వీవింగ్ బుట్టి. ఇంకా ప్యూర్ పట్టుల్లో వచ్చే డిజైన్సే మనకి ఫ్యాబ్రిక్ మారుతుంది అంతే. ఇది రిచ్ పళ్ళు వచ్చింది, దీనికి మెరూన్ కలర్ ఇచ్చారు డాటిల్స్. మీరు కావాలి అనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. బ్లౌజ్ కూడా చక్కగా ఉందండి. ఇలా బ్లాక్ బ్లౌజ్, హ్యాండ్కి ఇలా బార్డర్ వచ్చేసరికి చిన్న బుట్టి, మనకి మిక్స్ అండ్ మ్యాచ్ లాగా పనికొస్తుంది. బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ శారీ ప్రైస్ కూడా 3200. నెక్స్ట్ శారీస్ వచ్చేసి డోలాలో మనకి న్యూ ప్యాటర్న్ వచ్చింది. ఇలా మనకి రంకాడ్ స్టైల్ మల్టీ షేడ్స్తో, ఇలా లైట్ లావెండర్ షేడు, ఒకలాంటి పెసర గ్రీన్, ఇది వచ్చేసరికి కొంచెం మెరూన్ షేడ్, అలా లైట్, మరి డార్క్ షేడ్స్ కాదు, లైట్ షేడ్స్. మనకి బేస్ కలర్ వచ్చేసరికి లైట్ బ్లూ అండి, చాలా ఒక డ్రాప్ వేస్తే షేడ్ వస్తుంది చూసారు, లైట్, చాలా లైట్ గ్రేయిష్ బ్లూలా ఉంది. పైన వైపు చిన్న బార్డర్, ఇలా చిన్నగా ఒక 2 ఇంచెస్ బార్డర్ ఉంది. కింద వైపుకి వచ్చేసరికి మనకి ఒక 3 ఇంచెస్ బార్డర్ మల్టీ షేడ్స్తో వచ్చింది. చూడండి, కంచి బార్డరే జిగ్జాగ్ స్టైల్ వచ్చింది. కింద ఒక వంగపూ కలర్ షేడ్, మధ్యలో బ్లూ కలరు, పైన ఒకలాంటి బ్లూ షేడ్. ఇలా ఆల్ ఓవర్ అంతా జరీ వీవింగ్లోనే ఈ లైన్స్ తెలుస్తున్నాయి కదా, గోల్డ్ జరీ, కాపరేజ్ గోల్డ్, అలా వీవింగ్లోనే వచ్చింది. ఇలా అసలు ఎక్కడ గుచ్చుకోదండి, కంఫర్ట్ ఫ్యాబ్రిక్. మనకి డోలా అంటే ఐడియా ఉంటుంది కదా, మరి ఫాలింగ్ ఉండదు, మరి స్టిఫ్గా ఉండదు, ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా. చాలా లైట్ వెయిట్లో ఉంది. అంటే మనకి కొంచెం డోలా అనేసరికి కొద్దిగా వెయిట్ వస్తుంది, అంటే మరీ వెయిట్ కాదు, మీడియం వెయిట్ ఉంటుంది కదా, అంత వెయిట్ కూడా లేదండి, చాలా లైట్ వెయిట్లో ఉంది. బ్యూటిఫుల్ డిజైన్, కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి ఇలా 3 లైన్స్, కింద బార్డర్కి ఏ కలర్స్ వచ్చాయో అదే కలరు, చిన్న చిట్పళ్ళు, మనకి ఇక్కడ కొద్దిగా డార్క్ లావెండర్ షేడ్తో చిన్న కుచ్చులు వచ్చాయి. మీరు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. మనకి బార్డర్ షేడ్ ఉంది కదా, వంపు కలరు, అదే కలరు, చిన్న బెనారసి బుట్టితో ముంగా ఫ్యాబ్రిక్ వస్తుంది. బ్లౌజ్కి అయితే మనకి ఇలా బార్డర్ ఏమి ఉండదు, 1 మీటర్ ఉంటుంది. చీర అంతా పన్నా వచ్చిందండి, ఇంకా ఎవరికైనా చక్కగా సరిపోతుంది. బ్లౌజ్ వచ్చేసరికి కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2750. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇదే స్టైల్లో రంకాడ్ స్టైలే, బేస్ కలర్ దానికి ఒకలాంటి బ్లూ షేడ్ ఇచ్చారు కదా, గ్రేయిష్ బ్లూ లాగా. ఇది వచ్చేసరికి లైట్ బ్రౌన్ షేడ్, బ్రౌన్ అంటే మనకి
ఇక్కడ బ్రౌన్ ఉంది కదా బాక్స్లో ఒక డైమండ్ షేప్లో, అలానే ఒక డ్రాప్ వేస్తే వచ్చే షేడ్ అనమాట. మరి డార్క్ ఏం కదా, పేస్టల్ షేడ్ వచ్చింది బేస్. ఇలా మనకి బ్లూ, గ్రీన్, బ్రౌన్ వచ్చింది, 3 కలర్స్. ఇలా లహరియా స్టైల్ వచ్చింది. పై వైపు మనకి బ్లూ కలర్తో బార్డర్ వచ్చింది కదా, కింద వైపు కూడా బ్లూ, కూడా ఒకలాంటి లావెండరిష్ బ్లూ, లావెండరు మనకి ఒక చంద్రకాంత్ షేడు, పైన కొంచెం బ్రౌన్ మస్టర్డ్ షేడ్. కానీ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా తేలిగ్గా ఉంది. మనకి కింద బార్డర్ కంచి బార్డర్ వచ్చేసరికి కొంచెం రిచ్ లుక్ వస్తుంది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా 3 కలర్స్తో పళ్ళు వచ్చింది. చిన్న పళ్ళునే. బ్లౌజ్ వచ్చేసరికి మనకి బార్డర్ షేడ్, చిన్న బుట్టి, చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుందండి. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా బ్యూటిఫుల్ ఉంది కదా. కలర్ కాంబినేషన్ న్యూ స్టైల్. ఫాస్ట్గా చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 2750. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా మల్టీ షేడ్స్లోనే, ఇలా అన్నిట్లోనూ మనకి ఈ కలర్స్ చూడండి భలే ఉన్నాయి షేడ్స్ అనేది. మరి ఈ చాలా డార్క్ షేడ్స్ ఇవ్వకుండా చక్కగా మీడియం షేడ్స్ ఇచ్చారు. పెసర గ్రీను, ఒకలాంటి దమెంతి సీ గ్రీను అండ్ బ్లూ కలర్. పైన మనకి ఇలా లావెండరీ కలరే డార్కర్ షేడ్ వచ్చింది కదా, కింద కూడా అంతే లావెండర్ షేడ్, మధ్యలో మనకి మస్టర్డ్ షేడ్, పైన చంద్రకాంత్ కలర్. ఆ బుట్టి జరీ కూడా చాలా బాగుందండి. చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చారు. బ్యూటిఫుల్ ఉంది కలర్. ఆల్ ఓవర్ అంతా మనకి ఇదే డిజైన్ వస్తుంది. కంఫర్ట్గా ఉంటుంది. చక్కగా పళ్ళు కూడా మనకి ఇలా, ఇదంతా కూడా హ్యాండ్తో చేసిన ఇవన్నీ కూడా మనకి హ్యాండ్ అండ్ కట్తో వస్తుంది. బ్లౌజ్ బార్డర్ షేడ్ ఇచ్చారు. చక్కగా ఉంది, బ్యూటిఫుల్ కదా. ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి. ఈ సారీ కూడా 2750. మంచి ప్రైస్లో ఉన్నాయండి అన్నీ కూడా. మీకు ఇవి క్వాలిటీ కూడా బాగుంటాయి. కలర్స్ చూడండి, మరి డార్క్ షేడ్స్ కాదు, పేస్టల్ కొంచెం డస్టీ షేడ్స్, అంటే ఇంది మీద వాడిన షేడ్స్ అన్నీ కూడా. మనకి బేస్ చూసారా, ఇది ఒకలాంటి లైట్ పింక్, చాలా లైట్ బేబీ పింక్ వచ్చింది. పైన వచ్చేసరికి మనకి ఇలా ఒక రెస్ట్ ఆరెంజ్ ఉంటుంది కదా, ఆ కలర్ బార్డర్ ఇచ్చారు. కింద కూడా అదే కలరు, మధ్యలో మనకి గ్రీన్ ఇచ్చారు. బాగున్నాయండి షేడ్స్. లావెండరు, ఆనియన్ పింక్ షేడ్, గ్రీన్ కలర్, ఇలా 3 డైమండ్ షేప్లో ఇచ్చారు. లైట్ వెయిట్లో చాలా క్లాసీగా ఉంది. డిఫరెంట్ స్టైల్. మనం రెగ్యులర్గా చాలా డిజైన్స్ చేస్తాం కానీ డోలాలో చాలా డిఫరెంట్గా ఉంది. ఇలా 3 కలర్స్. పళ్ళు వస్తుంది, షిప్ పళ్ళునే మనకి ఈ కలర్ ఉంది కదా, ఒకలాంటి రస్ట్ ఆరెంజ్ లాగా, ఆ కలరే కొద్దిగా డార్క్ అయింది, మరి లైట్ షేడ్ కాదు, ఆ కలర్ బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుంది కదా. ఈ సారీ కూడా 2750. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఏదైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది గుర్తుందా, నేను కట్టుకుంటే చాలామంది అడిగారు, ఇప్పటికీ స్క్రీన్ షాట్లు పెడుతున్నారు. ఒక 3 పీసెస్ అంతే ఉన్నాయండి, రెడీ టు డిస్పాచ్. ఫాస్ట్గా చూసుకోండి. కలర్ వచ్చేసరికి లైట్ స్కై బ్లూ, ఇంగ్లీష్ కలర్తోనే మనకి ఇందులో కూడా టిష్యూ ఉంటుంది. టిష్యూ లైట్ టిష్యూ ఉండటం వల్ల షేడ్ కూడా ఇంగ్లీష్ కలర్తోనూ చాలా క్లాసీగా ఉందండి. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే మనకి ఇక్కడ వరకు కూడా ఇలా స్కర్ట్ బార్డర్ హాఫ్, ఇంచుమించు హాఫ్ వరకు కూడా మనకి ఇలా చిన్న వర్క్ వచ్చింది. చిన్న ఫ్లవర్, ఒక మొగ్గ లాంటి డిజైన్ ఇచ్చారు. కింద మనకి ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ, స్కాలప్ అది కూడా చాలా నీట్గా వచ్చింది. మనకి ఇలా ఒక 3 ఇంచెస్ బార్డర్ లాగా ఇచ్చారు. అది చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. చాలా బాగుందండి, క్లాసీగా ఉంది. మనకి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు. పైవైపు ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఇలా చిన్న స్కాలప్ ఇచ్చారు. అక్కడ ఇచ్చిన స్ట్రైట్ చిన్న బార్డర్ ఇచ్చారు. ఇదంతా కూడా ఆల్ ఓవర్ వచ్చింది. మనకి ఇవి సారీస్కి బాగున్నాయి. ఒక కస్టమర్ అయితే వాళ్ళ పాపకి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించారు, చాలా బాగుందండి. ఈ కలర్ కాదు, ఈ షేడ్, ఈ కలర్తో, పీచ్ కలర్తో చేయించారు, చాలా బాగుంది. మీరు ఎలా అయినా మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు. భలే ఉందండి కలర్ అయితే, చాలా బాగుంది కదా. ఇలా బ్లౌజ్ కూడా, ఇలా బ్లౌజ్ మనం ఈ బ్లౌజ్కైనా వెళ్ళచ్చు, లేదు చికెన్ కర్రీ బ్లౌజ్ ఏదైనా వేసుకున్నా బాగుంటుంది. కలర్ అయితే క్లాసీ కలర్, బ్యూటిఫుల్ కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2750. మనకి ఇందులో అయితే రెడీ టు డిస్పాచ్ 3 పీసెస్ ఉన్నాయి. సో ఫాస్ట్గా చూసుకోండి. బాగున్నాయి కదా కలరు. ఇది నెక్స్ట్ వచ్చేసరికి లైట్ పీచ్ షేడ్, మరి డార్క్ ఏం కాదు, ఎందుకంటే టిష్యూ వాళ్ళు కూడా మనకి ఇంకొంచెం షైన్ డిఫరెంట్గా ఉంది. సేమ్ డిజైన్ వస్తుంది. చాలా బాగుందండి షేడ్ అయితే. మనకి ఇవన్నీ కూడా డీసెంట్ కలర్స్. ఆ వర్క్ కూడా చాలా బాగుందండి. అంటే మనకి చేయించుకున్న ఎంత నీట్గా వచ్చిందో, చికెన్ కర్రీ స్టైల్ లుక్ లాగా ఉంది. మెత్తగా అంతా థ్రెడ్, ఎక్కడ ఏది గుచ్చుకోదు, చాలా క్లాసీగా ఉంది. ఇలా పళ్ళు వస్తుంది.
దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏ వర్క్ వచ్చిందో అదే వర్క్తో బ్లౌజ్ వస్తుంది. బాగుంటుందండి ఈ బ్లౌజ్ కూడా. ఇలా మొత్తం వర్క్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ కదా, చక్కగా ఉందండి. మళ్ళీ రీస్టాక్ అంటే కష్టమే, ఎవరికైనా కావాలంటే చక్కగా బుక్ చేసుకోండి. మళ్ళీ నేను ఆ శారీ కట్టుకున్నా కూడా మళ్ళీ అడుగుతున్నారు. చాలా బాగుంది. ఇది వచ్చేసరికి పీచ్ కలర్, మనకి పీచ్ కలర్లో అయితే ఒక్కటే ఉంది. ఇది వచ్చేసరికి పిస్తా గ్రీన్ షేడ్. పిస్తా గ్రీన్ షేడ్ కూడా మనకి రెడీ టు డిస్పాచ్ 3 పీసెస్ ఉన్నాయి. చాలా బాగుంది కదా కలర్. లైట్ షేడ్ వచ్చి బ్యూటిఫుల్ కలర్. మనం కొన్ని కలర్స్ చూస్తే ఎలా ఉంటుందో డల్గా ఉంటాయేమో అనుకుంటాం, కానీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి కలర్. నేను కూడా నాకు ఆ బ్లూ సెట్ అవ్వదేమో అనుకున్నాను, కానీ చాలా బాగుంది. లైట్ స్కై బ్లూ వచ్చి బ్యూటిఫుల్ కలర్స్, అంటే కొత్త కలర్స్ మనం ట్రై చేస్తే చాలా బాగుంటుంది. డిజైనర్ స్టైల్ అనమాట ఇవన్నీ కూడా. మనకి ఇవన్నీ ఎలాంటివి అంటే ప్యూర్ టసర్స్లోను, అలా టసర్ కోటాలోను అలాంటి ఇలా వర్క్స్ అనేది ట్రై చేస్తారు కదా, అవి చూసి మనకి ఇవన్నీ ఈ ఫ్యాబ్రిక్స్ మీద చేశారు. అవి ప్యూర్లో అయితే కొంచెం ప్రైస్ కదా, 10+ అలా కూడా ఉంటాయి. కొన్ని అయితే కొంచెం ఆ స్టైల్స్ అంత క్లాసీ లుక్ వల్ల ఈ డిజైన్స్ అవి కూడా చాలా బాగున్నాయి. కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందా, చాలా బాగుంది. ఈ సారీ కూడా 2750. ఇది కూడా మనకి రెడీ టు డిస్పాచ్ 3 పీసెస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. కొంచెం టైం కూడా పట్టింది. చాలామంది ప్రీ ఆర్డర్స్ తీసుకోమన్నారు, కానీ అవి రెడీగా లేవు, టైం పట్టిందని చెప్పేసరికి తీసుకోలేదు నేను. సో మనకి ఇప్పుడైతే లక్కీగా వచ్చాయి. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఇది చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి బాందినీలో ఇలా 2 కలర్స్, పీచ్ కొంచెం డార్క్ కనకాంబరం షేడ్, 2 సైడ్స్ వచ్చేసరికి బ్లూ షేడ్, కొద్దిగా వైలెట్ బ్రింజాల్ షేడు. ఇది మనకి హ్యాండ్ బాందిని వస్తుంది. హ్యాండ్ బాందిని అంటే మీకు తెలుస్తుంది కదా, అందుకే ఫినిషింగ్ చేయకుండానే వచ్చింది. మీకు ఇలా అయినా హైట్ సరిపోతాయి, ఇలా అయినా మీరు స్టిచ్ కట్టేసుకోవచ్చు. ఇలా రాగా లేదు సాఫ్ట్గా కావాలనుకుంటే ఒకసారి సాఫ్ట్ పాలిష్ ఇస్తే మీకు సాఫ్ట్గా వచ్చేస్తుంది. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి బాందిని సిల్కే వస్తుంది. ఇవి ట్రాన్స్పరెంట్ ఉండదు, కంఫర్ట్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంది. బార్డర్ స్టైల్ కాదు, అంటే మనకి బార్డర్ కంచి బార్డర్స్ వచ్చి అలా కూడా వచ్చాయి కదా, ఇది అలా కాకుండా మనకు అంతా చెక్స్ ప్యూర్ బాందిని ఎలా ఉంటుంది అలాగా పైన కింద బార్డర్ లాగా అనమాట. అంటే బార్డర్ అంటే ఎగ్జాక్ట్ బార్డర్ ఏం కాదు, మనకి ఇక్కడ వచ్చిన లైన్స్ లాగా ఇచ్చారు. కాంబినేషన్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కాంబినేషన్, చాలా బాగుంది. మనకి ఇవన్నీ కూడా ఫస్ట్ వాష్ డ్రై వాష్, ఎందుకంటే ఇవన్నీ డై చేసిన కలర్స్ కదా, సో ఫస్ట్ కంపల్సరీ డ్రై వాష్ చేయించాలి. ఇది మనకి పళ్ళు కూడా మనకి ఇలా బాందిని స్టైల్ వచ్చింది. చివర మనకి ఇలా జరీ పట్టాతో ఇచ్చారు. ఇది మరి చాలా ప్యూర్ ఏం కాదు, మంచి బడ్జెట్ రేంజ్లో లైట్ వెయిట్లో వస్తుంది. అంటే మనం మోడల్స్లో చూస్తాం కదా ఈ పట్ట, అలాంటి స్టైలు. బ్లౌజ్ కూడా బార్డర్ ఏ కలర్ వచ్చిందో అదే కలర్, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి 2 సైడ్స్ కూడా హ్యాండ్కి మనకి ఇలా బాందిని ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, బ్రైట్ కలర్ కాంబినేషను. ఇంకా ఫ్యాబ్రిక్ వల్ల కూడా బ్యూటిఫుల్ లుక్, డిఫరెంట్గా ఉంది కదా, చాలా చాలా బాగుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2800. నెక్స్ట్ వన్ వచ్చేసి మస్టర్డ్కి మెరూన్ షేడు, ఇంక ఇది మామిడి చిగురు కలర్ అండి ఎగ్జాక్ట్గా అయితే. ఇంకెబ్బర్ గ్రీన్ కాంబినేషన్ ఇదైతే చాలా బాగుంది. మనకి బాక్స్లో అంతా కూడా బాందిని వచ్చింది, హ్యాండ్ బాందిని వచ్చింది మనకి ఇలా. ఇవి మనకి ప్యూర్ బనారస్ జార్జెట్లో కూడా మనం ఇలాంటి స్టైల్స్ చూస్తాం కదా, బాందిని వచ్చి కొంచెం లుక్ కూడా అలా ఉంటుంది, బడ్జెట్ రేంజ్లో ఉంటుంది. మనకి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. బాందిని అంటేనే ఒకలాంటి స్టైల్. ఇలా పళ్ళు, దీనికి కూడా మనకి ఇలా జారీ పట్టా వచ్చింది. ఇది వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్. ఇది వచ్చేసరికి బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్కి మనకి ఇలా చక్కగా బోర్డర్కి బాందిని డిజైన్ ఇచ్చారు. కాంబినేషన్ బాగా తెలుస్తుంది కదా. 1 మీటర్ ఉందండి, బ్లౌజ్ కూడా 1 మీటర్ పైన ఉంది, చక్కగా ఉందండి. ఫాస్ట్గా చూసుకోండి. ఈ సారీ కూడా 2800. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా చూడండి ఎంత బాగుంది కాంబినేషన్. మనకి కొంచెం గ్రీన్, పిస్తా గ్రీన్ షేడ్లోనే కొద్దిగా డార్క్ షేడ్, దానికి వైన్ కలర్ వచ్చింది కాంబినేషన్. బ్యూటిఫుల్ కాంబినేషన్, చాలా బాగుందండి. అంటే మనకి కాంబినేషన్స్ కూడా ఏదైనా ఫ్యాబ్రిక్ని బట్టి ఆ కలర్స్ అనేది భలే తెలుస్తూ ఉంటాయి. ఇంకా కాంబినేషన్ కూడా వేరే దాంట్లో చూసినా ఎంత బాగుండకపోవచ్చు, ఆ ఫ్యాబ్రిక్ని బట్టి బాగుంది. మనకి డిజైన్ కూడా చాలా బాగుంది. ఇలా చెక్స్ వచ్చి మొత్తం అన్నిటికీ స్టార్టింగ్ నుంచి ఆ చెక్స్ అనేది ఉంటుంది. ఇది కూడా గుచ్చుకునే జరీ ఏం కాదు, సాఫ్ట్గానే ఉంది. ఇలా పళ్ళు, చివరి మనకి ఇలా జరీ పట్టా వస్తుంది, చాలా తేలిగ్గా ఉంది. ఇది బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజు, 2 సైడ్స్ కూడా వస్తుంది బార్డర్ వచ్చేసరికి. మనకి బ్లౌజ్కి ఏమి జరీ అది రాలేదు. కాంబినేషన్ అయితే అవసరం కదా, చాలా బాగుంది. ఈ సారీ కూడా 2800. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి క్యాండీ పింక్ ఉంటుంది కదా, దానికి వైన్ కలర్ కాంబినేషన్. మరి డార్క్ కాదు, మీడియం షేడ్ పింక్, బాగుందండి. ఇది కూడా మనకి బాక్స్ అంతా మనకి బాగానే వస్తుంది, ఆల్ ఓవర్ అంతా
మనకి ఇది చున్నీస్లో కూడా మంచి డిమాండ్ కదా, చాలా బాగుంది. 2 సైడ్స్ కూడా మనకి ఇది ఒక 10 ఇంచెస్ వరకు ఉంటుంది కలర్ అనేది. కాంట్రాస్ట్ కలర్స్ చాలా బాగుంది. మనకి బార్డర్ లేకపోయినా ఆ కలర్ బార్డర్ వచ్చేసరికి 2 కలర్స్ మ్యాచింగ్లో చాలా నీట్గా ఉంది శారీ. ఇది పళ్ళు. పళ్ళు కూడా మనకి ఇలా రిచ్ పళ్ళు జరీ పట్టా వస్తుంది. ఇది వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్, కాంట్రాస్ట్ కలరే, ఆసమ్ కలర్ కాంబినేషన్, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ శారీ ప్రైస్ కూడా 2800. మీకు ఈ వీడియోలో ఏమైనా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ శారీస్ వచ్చేసి చినాన్లో మన రంకాడ్ స్టైల్ ఆల్రెడీ కొన్ని చేసాం కదా, న్యూ స్టైల్స్ వచ్చాయి. ఇందులో కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ చినాన్ వస్తుంది. చాలా కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసరికి మనకి పైన కింద ఆనియన్ పింక్ షేడ్ బార్డర్ ఇచ్చారు, చిన్న బార్డర్. ఇదంతా కూడా జరీ ఉంది, చిన్న బుట్టి ఉంది. ఇదంతా తెలుస్తుంది కదా మీకు, ఇది హ్యాండ్ రంకాడ్. మనకి ఎగ్జాక్ట్గా బాక్స్లో లేదు, పైకి కిందకి కూడా వస్తాయి. ఇవంతా కూడా చాలా బాగుందండి. మనకి కొంచెం ఆలివ్ షేడ్ గ్రీన్ ఉంటుంది కదా, ఒక గ్రే లాంటి గచ్ కలర్ గ్రే, గ్రీన్ కూడా కాదులేండి, గచ్ కలర్ గ్రేలోనే కొంచెం డార్క్ కొంచెం లైట్. ఒక దాంట్లో మళ్ళీ ఇలా మనకి ఒక క్రీమ్ షేడ్, లైట్ క్రీమ్ షేడ్ ఉంది. ఇలా మల్టీ కలర్స్ మనకి ఇక్కడ కూడా చూడండి, హాఫ్ ఇలా నీళ్ళెంత వరకు అలా కాకుండా ఒక లాంటి ఇలా ఇచ్చారు, పైకి కిందకి ఇలాగా డిఫరెంట్గా ఒక కొండలాగా అలా ట్రయాంగిల్ షేప్ లాగా ఇచ్చారు. ఈ బాక్స్లు అనేది చాలా బ్యూటిఫుల్ ఉంది. కొంచెం టైం టేకింగే పడుతుంది. మనకి ఇలా చిన్న బార్డర్, ఒక 2.5 ఇంచెస్ జరీ బార్డర్ వస్తుంది. చాలా కంఫర్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్లో ఉంటాయి. బాగుంది కదా. మనకి ఇవన్నీ కూడా డ్రై వాష్, డీసెంట్గా ఉంది కదా కలర్ కాంబినేషన్, హడావుడ్ లేకుండా చక్కగా లైట్ అండ్ పేస్టల్ షేడ్స్, చాలా క్లాసీగా ఉంది. ఇలా కంటిన్యూషన్ వస్తుంది. పళ్ళు వచ్చరికి ఇలా చిన్నగా చిట్ పళ్ళు వస్తుంది. మనకి ఆ బాక్స్లో కొంచెం బయటకు వచ్చి అలా కనిపిస్తున్నాయి కదా, అదంతా కూడా హ్యాండ్తో వాళ్ళని, అదే మిషన్తో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది హ్యాండ్. బ్లౌజ్ చూడండి, ప్యూర్ చినాను, చిన్న బుట్టి వచ్చింది. మనకి ఎక్కువ ముంగాస్ వస్తాయి కదా, ఇది చినాన్ వచ్చింది. చాలా బాగుందండి బ్లౌజ్ అయితే. చక్కగా బోర్డర్ షేడ్ బ్యూటిఫుల్ ఉంది కదా. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2950. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ మనకి ఇది కూడా అంతే, డిఫరెంట్ వచ్చిందండి. ఇది డిజైన్ చూసారా, డిఫరెంట్గా వచ్చింది. రంకాడ్ స్టైల్ కానీ మల్టీ షేడ్స్, ఇలా లైట్గా పేస్టల్లో డిజైనర్ స్టైల్ వచ్చింది చూడండి. పైన మనకి ఇలా ఒక లాంటి ఆలివ్ గ్రీన్ షేడ్, డార్క్ షేడ్, ఈ లైట్, అందులోనే లైట్ కొంచెం డార్క్, అలా కిందకి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఉన్న కలర్ తీసుకొచ్చారు. మన శారీ అంతా చెక్స్ వస్తుంది. 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంది, చిన్న బార్డర్ పైవైపు. మనకి చినాన్ అనేసరికి ట్రాన్స్పరెంట్ ఉండదు, లైట్ షైన్ ఉంటుంది. ఇలా చక్కగా ఉందండి, చాలా బాగుంది. కలర్ డీసెంట్గా ఉంది, బ్యూటిఫుల్ కలర్. మనకి ఇది ఈ కలర్లోనే ఇంకొకటి కూడా ఉన్నట్టుంది. క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. అన్ని డిసెంట్ కలర్స్. ఇలా చిన్న చిట్పళ్ళు వస్తుంది. ఇలా లైట్ ఫాల్ ఉంటుంది. మీకు ఫాలింగ్ ఇష్టమైతే కనుక ఎవరైనా కట్టుకోవచ్చు చక్కగా. కలర్ బార్డర్ షేడ్, బ్లౌజ్ ఇచ్చారు, చిన్న బుట్టి, ఫ్లవర్ బుట్టి వచ్చి, ఆసమ్ కలర్, డీసెంట్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 2950. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రౌన్, మనకి చాక్లెట్ బ్రౌన్ షేడ్లోనే లైట్ డార్క్. ఇక్కడ మనకి చూడండి తెలుస్తుంది కలర్ అనేది. బ్రౌన్లోనే ఒక డ్రాప్ వచ్చే షేడ్ ఉంటుంది సార్, లైట్ షేడ్, అలా షేడ్స్ కిందకి మనకి పైన బార్డర్ దగ్గర చిన్న షేడ్ తీసుకొచ్చారు. ఆల్ ఓవర్ అంతా చెక్స్, మధ్యలో బుట్టి వచ్చింది. 2 సైడ్స్ కూడా ఇలా బార్డర్ ఉంది. చాలా డీసెంట్ ఉంది. మనకి ఈ కలర్ చాలా బాగుందండి, రెగ్యులర్ షేడ్ కాదు, చాలా డిఫరెంట్గా ఉంది, చాలా క్లాసీగా ఉంది. ఇది పళ్ళు, చిన్న పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి బనారసి బుట్టితో చినాన్ ఫ్యాబ్రిక్. మనకి ఇక్కడ శారీ సేమ్ ఫ్యాబ్రికే కానీ ఇక్కడ మనకి చెక్స్ వచ్చింది కదా, బ్లౌజ్కి అయితే చెక్స్ రాలేదు. కలర్ కాంబినేషన్ చూడండి, బాగుంది కదా, చాలా బాగుంది. ఈ శారీ ప్రైస్ కూడా 2950. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా చినాన్లోనే కలర్స్, పైన గ్రే వచ్చింది, కింద గ్రేలోనే డార్క్ గ్రే, మబ్బు గ్రే, అందులో కొంచెం లైట్ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి గ్రీన్లో కలర్స్, హాఫ్ వరకు గ్రే, హాఫ్ నుంచి గ్రీన్, ఆలివ్ గ్రీన్లో లైట్ నుంచి కిందకి డార్క్ వచ్చింది. 2 సైడ్స్ బార్డర్, చిన్న చెక్స్ వచ్చి చాలా బాగుంది. ఇక్కడ బ్యూటిఫుల్ అండి. అన్నీ కూడా చినోనే వస్తుంది, ఫ్యాబ్రిక్ చినోనే. మనకి ఇందులో డిఫరెంట్ స్టైల్స్, ఒకటి బాక్సులు అలా, ఇలా చిన్న పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కింద గ్రీన్, ఆలివ్ గ్రీన్ షేడ్ ఉంది కదా, ఆ కలర్ చిన్న బుట్టితో వచ్చింది, బనారసి బుట్టితో.
చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఈ శారీ ప్రైస్ కూడా 2950. నెక్స్ట్ వచ్చేసి మల్టీ షేడ్స్లోనే, ఇది కూడా అంతే లైట్ డార్క్ ఆలివ్ షేడ్లోనే ఇలా తీసుకొచ్చారు. ఇదంతా చెక్స్ ఉన్నాయి, మధ్యలో చిన్న బూటి ఇలా వీవింగ్లో డిజైన్ ఉంది. పై వైపు వచ్చేసరికి మనకి టమాటా పింక్ షేడ్ చిన్న బోర్డర్. మనకి ఇక్కడ ఈ రంగాడ్ డిజైన్ కూడా ఇలాగే ఇచ్చారు. ఇందాక చూసాం కదా ఒకటి ట్రయాంగిల్ షేప్ లాగా అలా డిఫరెంట్గా ఇచ్చారు చూడండి. ఆ టమాటా పింకే హ్యాండ్ రంగాడ్ చిన్న బోర్డర్ కూడా చాలా చక్కగా చిన్న చెక్స్ వచ్చి దాని మీద ఫ్లవర్ వచ్చింది. డీసెంట్గా ఉంది కదా. మనం రెగ్యులర్గా ఇలా కలర్ కాంబినేషన్ చాలా తక్కువ చూస్తాం. ఆలివ్ గ్రీన్కి ఆ టమాటా పింక్ షేడ్ అనేది చాలా క్లాసీగా ఉంది. ఇంకా అన్నీ ఇంగ్లీష్ కలర్ టోను, ఎంత డిజైనర్ స్టైల్ ఉందో చూడండి. పళ్ళు కూడా మనకి టమాటా పింక్ షేడ్ వచ్చింది. ఇది వచ్చేసరికి బ్లౌజ్ చాలా బాగుందండి. బ్లౌజ్ చిన్న బుట్టి చక్కగా కాంట్రాస్ట్ కలర్ వచ్చేసరికి బ్యూటిఫుల్ ఉంది, చాలా క్లాసీగా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 2950. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్కువ మనకి గ్రీన్ షేడ్ వచ్చాయి చూడండి. ఆలివ్ గ్రీన్ షేడ్ చాలా బాగుంది కదా. పై వైపు డార్క్ వచ్చింది, అదే కిందికి ఇలా మళ్ళీ లైట్ నుంచి డార్క్ తీసుకొచ్చారు. 2 సైడ్స్ కూడా బోర్డర్ చిన్న చెక్స్ ఉన్నాయి, మళ్ళీ డిజైన్ కూడా ఉంది, వీవింగ్ స్టైల్ డిజైన్ కూడా ఉంది. ఇది కూడా మనకి ఇంగ్లీష్ కలర్ టోనే కానీ చాలా క్లాసీ అండ్ డీసెంట్గా ఉంది. ఇది ఇలా చిన్న పళ్ళు, బ్లౌజ్ కూడా చక్కగా చిన్న బుట్టి వచ్చింది. ఆ గ్రీన్ షేడ్తో చిన్న సర్కిల్ షేప్ లాగా డిజైన్ వచ్చింది. బాగుంది కదా కలర్. చాలా మన రెగ్యులర్ కలర్ కాంబినేషన్స్ కాదు అసలు, చాలా క్లాసీగా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 2950. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా అంతే చూడండి. ఆ టమాటా పింక్ షేడే కానీ పైన కింద మధ్యలో ఉన్న షేడ్స్ చూడండి ఎంత బాగుంది. లైట్ గ్రీన్ షేడ్, ఒకలాంటి పిస్తా షేడ్ ఉంటుంది చూసారా, దాంట్లో లైట్ ఇక్కడ కొంచెం లైట్ డార్క్ అలా కిందకి వచ్చేసరికి పింక్లో లైట్ బేబీ పింక్ నుంచి డార్క్ తీసుకొచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ ఉంది. ఎంత డిజైనర్ స్టైల్ ఉందో చూడండి, చాలా బాగుంది. ఇంత కూడా హ్యాండ్ రన్ కట్ స్టైల్. మోసం కాంబినేషన్. ఇలా మనకి చిన్న చిప్పర్లు, బ్లౌజ్ వచ్చేసరికి బోర్డర్ కలర్ చిన్నగా మనకి బనారసి బుట్టితో వచ్చింది. బ్యూటిఫుల్ కదా కలర్ కాంబినేషన్. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇవన్నీ కూడా డిజైనర్ స్టైల్స్, మనం చూసే స్టైల్స్ అన్నీ కూడా రెగ్యులర్ కాంబినేషన్స్ కాదు, డిఫరెంట్గా ఉన్నాయి, యూనిక్ స్టైల్స్ ఉన్నాయి అన్నీ కూడా. ఈ సారీ కూడా 2950. ఇవ్వండి ఈరోజు వీడియోల శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. ఈ వీడియోల శారీస్ ఏమైనా మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.